సిద్ధం కార్యక్రమానికి అయితే సర్వ సిద్ధం చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ దెందులూరు నియోజకవర్గం సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకుంటే దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం సార్. నమస్తే అండి. నమస్తే అన్న, బాగున్నా సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా ఆనందంగా ఉన్నాను సార్. మీరు ఆనందంగా ఉన్నారు, రైట్. మరి రేపు పొద్దున్న దెందులూరు నియోజకవర్గం నుంచి సర్వసిద్ధ కార్యక్రమాన్ని సక్సెస్ చేయకుండా మీ ప్రతిపక్షాలన్నీ కూడా అడ్డుకుంటున్నాయి. మరి ఏమంటారు? నా ఈరోజు ఎవరు ఎన్ని భ్రమలు పడినా, ఎవరు ఎన్ని కలలుగన్నా, రేపు జరగబోయేటువంటి సభ ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో గోదావరి పులకరించిందా అనే విధంగా జనసమూహం రేపు చూడబోతున్నాం. లక్షలాదిగా జగనన్న అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి రాబోతున్నారు. రేపు వచ్చే జనంతో మొన్న జరిగినటువంటి భీమిలీ సభకే ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెట్టినాయి. రేపు ఇక్కడ దెందులూరులో రేపు జరగబోయే సభ 5:30కి సభ పూర్తయింది అనగానే ఈరోజు ప్రతిపక్ష నాయకులందరూ కూడా సూట్ కేసు తీసి బట్టలు సర్దుకుని హైదరాబాద్ ప్యాకప్ లాగా అయ్యే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా రేపు ఇక్కడ జనసునామీ చూడబోతున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇదేమి చంద్రబాబు నాయుడు గారి సభలు కాదు. 4 ఎకరాల్లోనో 5 ఎకరాల్లోనో ప్లే గ్రౌండ్ పెట్టుకోవడానికి. ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి, జగనన్న అభిమానులు ఈ రాష్ట్రంలో ఎంత లక్షలాదిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి ప్రత్యేకించి రాబోతున్నారు. కాబట్టి 110 ఎకరాలు చేస్తేనే ఈరోజే రేపు సభ అయితే ఇవ్వాలే జనతా ఇక్కడ కనపడుతుంది. ఇంకా రేపు ఏ విధంగా ఉండబోతుందో మాకే అర్థం కాని పరిస్థితి. 110 ఎకరాల్లో చేసాం. 150 ఎకరాలు ఈరోజు పార్కింగ్కి పెట్టడం జరిగింది. రేపు జగనన్న సత్తా ఈ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లా ఎలా ఉందో, జగనన్న సైనికులు ఎంత కష్టపడతారో, జగనన్న సైనికులు ఏ మాట మీద ఉన్నారో, జగనన్న ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టడానికి సిద్ధంగా ఉన్నామనే నినాదం రేపు ఈ టైంకి మోగబోతుంది అని తెలియజేస్తుంది. మరో పక్క చూసుకుంటే ఈ సభ ద్వారానే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నాయంటారా ప్రసంగంలో, జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో? అన్న ఈరోజు ఇక్కడ రేపు జరిగేటువంటి సభలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరం లేవన్న, అందరము కూడా జగనన్న సైనికులం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులం. నేనైనా సరే ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ రేపు ఇక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా అంతా జగనన్న సైనికులు. రేపు ఇద్దరమే ఉండబోతున్నాం ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశం మా అందరికీ రేపు ఇవ్వబోతున్నారు. ఈ రాష్ట్రంలో మనం ఏం చేశాం, రేపు మనం వస్తే ఏం చేయబోతున్నాం, అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శను ఏ విధంగా తిప్పికొట్టాలనేది మా కెప్టెన్గా ఆయన ఇవ్వబోతున్నారు. ఆయన ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు తీసుకుని మరింతగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం తెలియజేస్తాం. సార్. మరోపక్క చూసుకుంటే షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. జగన్ ప్యాలెస్ చేయకూడదని చెప్పేసి ఇప్పుడు ఒకే ప్రతిపక్షాలు అన్నాయి. ఏమంటారు దాని గురించి? అన్న ఈరోజు షర్మిలమ్మ గారంటే మా అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మా అందరికీ అభిమానమే. అప్పటికే అభిమాని, ఇప్పటికే అభిమాని. కానీ వారు ఇప్పుడు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వారు వేరే పార్టీలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నప్పుడు తప్పకుండా విమర్శిస్తూ ఉంటారు. వారికి మేము తెలియజేసేది ఒకటే, వారు ఏదైతే ఈ రాష్ట్రంలో తిరిగే మేనిఫెస్టోని ఏదైతే వాళ్ళు ఆవిడ చేతి మీదుగా అనౌన్స్ చేశారో, ఆ మేనిఫెస్టోని తెప్పించుకుంటే దాంట్లో 99% హామీలు మేము నెరవేర్చామో లేదో అదే మేనిఫెస్టోని వారు చూస్తే తప్పకుండా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి ఈరోజు డెఫినెట్గా వేరే పార్టీల్లో ఉన్నప్పుడు విమర్శిస్తుంటారు. వాస్తవాలు అన్నీ కూడా త్వరలో అందరికీ తెలుస్తుంది, ప్రజలన్నీ గమనిస్తున్నారు. మరోపక్క చూసుకుంటే టీడీపీ చేయబోతున్నారు కదిలిరా ప్రోగ్రామ్ అయితే 5వ తారీఖున సింతలపూడి ప్రోగ్రాంలో పెడుతున్నారు. సిద్ధం కార్యక్రమానికి డబ్బులుగా పెట్టబోతున్నారు. దానికన్నా డబుల్ సక్సెస్ చేస్తామని చెప్పేసి ప్రతిపక్షాలు ఏమంటారు? ఇక్కడ ఆయన కదిలిరా అంటే ఇక్కడ కదిలేదు ఎవరన్నా, ఎవరూ ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్గా ఇన్ని కదిలిరా నుంచి అటు కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా వీళ్ళకి ఇప్పుడు క్యాండిడేట్లు ఎవరా అనేది ఫైనలైజ్ అవ్వాలా. వీళ్ళకి అసలు ఏం సిద్ధాంతంతో వీళ్ళు వెళ్తున్నారో తెలియదు. ఈ పార్టీ అనేది ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలి, ఒక మేనిఫెస్టో ఉండాలి. వీళ్ళ కంబైన్ మేనిఫెస్టో ఏంటో తెలియదు. కదలిరా అని వీళ్ళు చెప్పినంత మాత్రాన కదలటానికి ఎవరు కూడా సంసిద్ధంగా లేరనే విషయాన్ని స్పష్టంగా రేపు జరగబెట్టినటువంటి సభలోనే తెలుస్తుందని తెలియజేస్తున్నా. ఈరోజు అసలు వీళ్ళకి రేపు ఆ ప్రతిపక్షాలు ప్రచారం చేసుకోవడానికి నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకునే దమ్ము లేకినప్పుడు వీళ్ళు వచ్చి ఇంకా ప్రజలకు వీళ్ళు ఏం సేవ చేస్తారు? ఈరోజు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మేము చెప్తున్నాం, మా కెప్టెన్ జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్తున్నాం. వాళ్ళ కెప్టెన్ ఎవరు? ఈరోజు ఎవరు రేపు వస్తే ముఖ్యమంత్రి అనేది వాళ్ళనే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 5 సంవత్సరాలు 5గురు ముఖ్యమంత్రులా? ఏమిటి వాళ్ళ యొక్క నినాదం ఏంటి, వాళ్ళు ప్రజల్లోకి ఏమని వెళ్తున్నారో వాళ్ళు ముందు క్లారిటీతో ఉండాలి. కదిలిరా అంటే కదలటానికి, రావటానికి ఎవరూ లేరు. తప్పకుండా రేపు 5:30కి ఇక్కడ సభ పూర్తి అయ్యేసరికి సూట్ కేసు సర్దుకుని
హైదరాబాద్ వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సార్ మరోపక్క చూసుకుంటే జనసేన టీడీపీ కూటమితో వస్తున్నారు, ఖచ్చితంగా ఏలూరు జిల్లాని క్లీన్ షిప్ చేస్తారన్నారు. అంటే మీ నియోజకవర్గంతో సహా ఎంపీ స్థానాలతో సహా అంటున్నారు. ఏమంటారు దాని గురించి? తప్పకుండా అన్న, బోల్డ్ అంతా ఈరోజు క్లీన్ చేయడానికి బోల్డ్ అంతా ఏలూరులో కానీ మా దగ్గర కూడా బోల్డ్ అంత చెత్త ఉంది. వచ్చి క్లీన్ చేస్తానంటే మాకేమైనా ఇబ్బంది? రమ్మనండి, రేపు క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోమనండి, నాకేంటి ఇబ్బంది ఏముంది? క్లీన్ అంటే గ్రీన్ అంటే అదే కదా వాళ్ళ ఉద్దేశంలో. డెఫినెట్గా మేము 175 అని చెప్పామంటే 7/7. ఇక దాంట్లో ఏముంది? ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలకు కూడా మేము ఇక్కడ మాట్లాడాల్సిందేముంది? గతంలోనూ మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చెప్తూ ఉన్నా, ఏలూరు పార్లమెంట్లో 7కు 7 కొడతాం. నువ్వు కావాలిస్తే మన ప్రజా చైతన్యం వాళ్ళు నోట్ చేసుకోండి. 7కు 7 గెలిచాక మళ్ళీ బాక్సులు ఏ రోజు అయితే ఓపెన్ చేస్తారో ఆ రోజు మళ్ళీ ప్రజా చైతన్యంతో ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 7/7 ఇన్ ఏలూరు. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే కొడాలి అబ్బాయి చౌదరి గారు చెప్పేది ఏంటంటే సర్వసిద్ధమైతే కార్యక్రమం అయితే ఇక్కడ సర్వసిద్ధం చేశారని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే దాదాపుగా 3 లక్షల మంది కూడా వచ్చే అంచనా ఉందని చెప్తున్నారు. ఇక్కడ వైసీపీ సంబంధించి వైసీపీ సైనికులు, అలాగే కెప్టెన్గా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరూ ఇక్కడ వేరే ఉద్దేశం ఉండదని చెప్పేసి అంటున్నారు. దిశానిర్దేశాలన్నీ కూడా కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే కదిలిన కార్యక్రమానికి కూడా కదిలెళ్ళే నాయకులు కూడా ఎవరు లేరని చెప్పేసి ఇప్పటికే అబ్బాయి చౌదరి గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మనీతో మధు, ఏలూరు.